ఫుల్‌గా క్లోతింగ్ యేసుకొని, ఫుల్‌గా సన్ స్క్రీన్ రాసుకొని, మార్నింగ్ ఎండలో నేను కూర్చుంటాను రోజు గంట సేపు అంటే మీకు విటమిన్ డి అందదు. విటమిన్ డి మీకు ప్రాపర్‌గా అందాలి అంటే మనం యూవీబీ రేస్‌కి ఎక్స్‌పోజ్ అవ్వాలి. యూవీబీ రేస్ అంటే చాలా స్ట్రాంగ్‌గా పైనుంచి పడే ఎండ. మధ్యాహ్నం 10 గంటల తర్వాత స్టార్ట్ అవుతాయి ఆ రేస్. సో, మనం ఎప్పుడైనా సరే మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అనుకుంటే స్ట్రాంగ్ ఎండలో ఫెయిర్ స్కిన్ ఉన్నారు, తెల్లగా ఉన్నారు అనుకుంటే ఒక 10 నిమిషాలు, చామన్ చాయ్‌తో ఉన్నారు అనుకుంటే ఒక 20-30 నిమిషాలు కూర్చోవాలి కంపల్సరీ. అది కూడా వితౌట్ సన్ స్క్రీన్ అండ్ మీ చేతులు, ఫేస్, కాళ్ళు ఎక్స్‌పోజ్ అయ్యేటట్టు కూర్చోవాలి ఆ రేస్‌లో. చాలామంది అనుకుంటూ ఉంటారు సన్ స్క్రీన్ రాసుకోకుండా ఎండలోకి వెళ్తే మన స్కిన్ పాడవుతుంది కదా అని. కానీ వితౌట్ సన్ స్క్రీన్ కాసేపు రోజుకి ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటూనే ఉన్నారు. డెఫిషియన్సీస్ ఉన్నాయి అని. న్యాచురల్ వేలో మనం దీన్ని ఇలా సప్లిమెంట్ చేసుకోవచ్చు. ఫుడ్‌లో విటమిన్ డి అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. వెజిటేరియన్స్ అయితే మష్రూమ్స్, ఎండకి ఎండబెట్టిన మష్రూమ్స్. నాన్ వెజిటేరియన్ అయితే ఫిష్‌లో ఎగ్ యోక్ అంటాం కదా! దాంట్లో మాత్రమే ఈ విటమిన్ డి అనేది మీకు అవైలబుల్‌గా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే వితౌట్ సన్ స్క్రీన్, వితౌట్ ఫుల్ క్లోతింగ్ ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వాలి. మధ్యాహ్నం ఎండలో కాసేపు కూర్చోవాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు కావాల్సిన విటమిన్ డి అనేది అందుతుంది.